దత్తన్న 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి 20 సంవత్సరాల నుంచి చేస్తున్న అలై బలై కార్యక్రమంలోకి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమము పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమము 20 ఏళ్ల నుంచి కూడా అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఇక్కడ పండుగ చేసుకుంటారు. చాలా సంతోషం. మంచి మంచి వేదిక, మంచి కార్యక్రమం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నా, మంచి మనసు, అందుకని ప్రతిసారి దసరా చూస్తున్నాం. దసరా శుభాకాంక్షలు అన్న. చెప్పండి ఒకసారి, అలాయ్ బలాయ్ అనగానే గుర్తుకొచ్చేది దసరా. మనకి ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? అసలు అలాయ్ బలాయ్ మొదలైనప్పటి నుంచి నేను దోస్తురా తీరందావా, దోస్తు కట్టుకున్నావా, అలాయ్ బలాయ్ తీసుకొని ఆట ఆడుకున్నాను. కుసం 30 ఏళ్ళ క్రితం రాసిన అట్లా అలాయ్ బలాయ్ అన్న మొదలైనప్పటి నుంచి నేను వస్తూనే ఉంటా. నాకు పాఠశాల దగ్గర తర్వాత దత్తన్న అంటే చాలా ఇష్టం. ఒక తత్వం, నేనేం రాసిన పొలనేలైనా అందులో పూసే కరణ కమలం దత్తన్న. పొలంతో సంబంధం లేదు, కరణ కేవలం మంచు కన్నా మెత్తనైన మనసు దత్తన్నది. 10 మందిని మేలంచే గుణము దత్తన్నది. పసిపాపల నవ్వేటి రూపం దత్తున్నది. పసిపాపల నవ్వేటి రూపం దత్తున్నది. తను నమ్మిన విలువలకై వెలిగే దీపం దత్తన్న రూపం. దత్తన్న తర్వాత ఇప్పుడు బండారు విజయలక్ష్మి గారు చేస్తున్నారు కార్యక్రమం. ఎలా అనిపిస్తుంది అన్న? అమ్మ మంచి తల్లి. దత్తన్న యొక్క ఆశయాల ప్రతిబింబం తల్లి. బాగుంటది. ఎలా అనిపిస్తుంది అన్న అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్? చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. పార్టీలకు అతీతంగా మరి అందరు కలిసి మెలిసే విధంగా మరి దత్తాత్రేయ గారు ప్లాన్ చేసిన ప్రోగ్రామ్. ఈ ఏడాది మొత్తము తిట్టుకునే పార్టీ నాయకులు మరి అలాయ్ బలాయ్ కార్యక్రమం వచ్చే వరకు మనము మన తెలంగాణ సంస్కృతి ముందుకు సాగాలి అని చెప్పి ఉద్దేశంగా దత్తాత్రేయ గారు, విజయలక్ష్మి గారు పెట్టిన ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతమైన కార్యక్రమం. ఎలాగైతే దసరా పండుగ గురించి ఎదురు చూస్తారో మరి అలాయ్ బలాయ్ కార్యక్రమం గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసే పరిస్థితి. అంటే అలాయ్ బలాయ్ అనగానే అసలు ఈ రోజు చూస్తుంటే స్టేజ్ పైన మొత్తం అసలు ఏ పార్టీ అని కాదు, అందరు పార్టీలను చూస్తుంటే ఈ రోజు అసలు చాలా సంతోషంగా ఉంది. దత్తాత్రేయ గారి లక్ష్యమే అది కదా, పార్టీలకు అతీతంగా ఎన్ని విమర్శలించుకున్నా పార్టీల పరంగా విమర్శించుకుంటాం, కానీ మనమంతా తెలంగాణ బిడ్డలం, అందరం ఐకమత్యంతో ఉండాలి అని ఒక దృఢ సంకల్పంతో ఇట్లాంటి కార్యక్రమం చేశారు. వేరే పార్టీ వాళ్ళు కూడా అదే ఈ యొక్క కార్యక్రమంకి రావాలని కోరుకుంటారు. చాలా సంతోషమైన పరిణామం ఇది. తెలంగాణ రాజకీయాలలో ఒక మంచి పరిణామం. ప్రేమ, అనురాగం, ఆత్మవిశ్వాసంతో ఒకరు అంటే గతంలో ఏ విరోధాలున్నా, ఏ కోపాలున్నా ఈ దసరా పండుగ రోజు అందరు కూడా కలుసు. ఇది మన తెలంగాణ కల్చర్. ఈ కల్చరు రాయలసీమలో లేదు. ఆడ పొడుచుకోవడం, మర్డర్, ఫ్రాక్షన్ అంటే పగ తీర్చుకునే కల్చర్ వాళ్ళది. మా దగ్గర పగ లేదు, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. దసరా రాగానే అలై బలై కాదు. ఈ కల్చర్ ఏం చెప్పినంటే దత్తన్న గత 21 ఏండ్ల నుంచి చేస్తున్నాడు అలై బలై. ఇవాళ చూడు, సినిమా వాళ్ళు వచ్చిండ్రు, రాజకీయ నాయకులు వచ్చిండ్రు, ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మాజీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్య నాయుడు వచ్చిండ్రు, రమణ గారు చీఫ్ సెక్రటరీ వచ్చిండ్రు, గవర్నర్ వచ్చిండ్రు, అందరం ఉన్నాం ఇక్కడ. ఈ కల్చర్ని ఇంకా వేరే దగ్గర తీసుకుపోండి. ఎందుకంటే వాళ్ళ కూతురు ఉంది కదా, విజయలక్ష్మికి చెప్పిన అమ్మ ఈడ అందరికి వచ్చింది. మనకు ఇప్పుడు మా అంబర్పేట ఉంది, ఎలక్షన్ అప్పుడే ఫైట్. ఎలక్షన్ ఏ పండుగలు వచ్చినా మేము అందరం కాదు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిఏపీ, అందరం కలిసి పండుగ చేసుకుంటాం. ఈ కల్చర్ ఎందుకు రావద్దు? అక్కడ ఫ్రాక్షనిజం ఉన్నది. అయ్యని చంపుతావురా, నేను నిన్ను చంపుతా, నా కొడుకుని చంపుతావురా, నిన్ను చంపుతా. ఈ కల్చర్ కాదు. మా దగ్గర పొడుచుకుంటాము, తిట్టుకుంటాం. దసరా రాగానే బావా అంటాడు. ఎందుకు? ప్రేమ. అక్కడ కూడా ప్రేమ రావాలంటే వచ్చే సంవత్సరం ఇక్కడ అందరూ వచ్చేసిండ్రు. తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర విడిపోయినా ఇవాళ సినిమా యాక్టర్ నాగార్జున వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు, అటు రాజకీయ నాయకులు, ఇతర రాష్ట్రాలు ఉన్న గవర్నర్లు వచ్చారు. మంచి అట్మాస్ఫియర్ ఉంది. కొంత యూపీలో కూడా ఇట్లా ఉన్నది. ఆడ కూడా కల్చర్ డిస్ట్రిక్ట్స్, ఏది ఫ్రాక్షన్ డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. ఈ అమ్మాయి అక్కడ కూడా పనిచేస్తే
ఒక మంచి పేరు వస్తుంది అనేది దత్తన్నని అడిగిన. ఎందుకంటే ఇవాళ మహిళలు కూడా అడ్వాన్స్ అవుతురా లేదా, ఏది మొగని అంటున్నారు, ఏమయ్యా నువ్వే నాకు చెప్పేది, మాకు కూడా చదువు వచ్చింది, మేము కూడా ఉద్యోగం చేస్తా ఉంటున్నా లేదా, ఇంతకుముందు ఇళ్ళకి బయటికి వెళ్ళని ఇచ్చిండ్రా. రాజీవ్ గాంధీ అన్నాడు మహిళలు కూడా రాజకీయాలు రావాలని పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టి 5 సంవత్సరాలకు మీకు రిజర్వేషన్ ఇచ్చిరా లేదా, మేయర్లు అవుతున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు, ఆ తర్వాత రాజకీయ నాయకులుగా అసెంబ్లీకి వస్తున్నారు, పార్లమెంట్కి పోతున్నారు. కనుక మహిళలు కూడా ఆమె విజయలక్ష్మిని అక్కడ పోతే ఫేమస్ అంటే ఆ కల్చర్ను మార్చాలని, వేరే ఉద్దేశం కాదు. నేను గతంలో పీసీ ఉన్నప్పుడు మీకు అలవాటా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలుసుకుంటారు, మరి మీరు ఎట్లుంటారు, ఇటో అటో అన్నాడు. ఇది ఎక్కడ పంచాయతీ, ఇటో అటో అంటే మా దగ్గర ఫ్రెండ్షిప్ ఉండదు, పొడుచుకోవడం ఇటో అటో తెలుసుకోవాలి. ఆ కల్చర్ పోవాలంటే విజయలక్ష్మి గారిని నెక్స్ట్ దసరాకు అక్కడ పెడితే నేను కూడా వచ్చి మాట్లాడతాను. ఈ కల్చరిజం పోవాలి, ఈ కల్చర్ ఏది ఫ్రాక్షనిజం పోవాలి, కలిసిమెలిసి ఉండాలి, మర్డర్స్ తక్కువ కావాలి, ప్రేమ పెరగాలి. మా రాహుల్ గాంధీ అన్నాడుగా నఫరత్ చోడో ప్రేమ బడావు, అదే కల్చర్ ఇక్కడ కూడా రావాలని కోరుతున్నాను. ఎలా అనిపిస్తుంది సార్ అలాయ్ బలాయ్ ఇక్కడ? ప్రతిసారి కొత్తగా దత్తాత్రేయ గారు చేస్తున్నటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమం చాలా గొప్పగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాగా జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా నేను బండారు దత్తాత్రేయ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే మొత్తం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మొత్తం ఎక్కడ అట్టడిగిపోతున్న కళలను కూడా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ కళలు? అంతరించిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని పునరుద్ధరించడానికి ఇది ఒక భాగంగా ఉపయోగపడుతుందని, భావి తరాలకి మా తెలంగాణ సంస్కృతి ఇట్లుండేని తెలియజేయడానికి ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే బండారు దత్తాత్రేయ తర్వాత బండారు విజయలక్ష్మి గారు తీసుకొని అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా గర్వకారణం. ఎలా ఉంది సార్ ఇక్కడ? డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ హెరిడిటరీ, తండ్రి తర్వాత కూతురికి వచ్చిందని అట్లా తీసుకోవద్దు. షీ వాంటెడ్ టు డూ ఇట్, షీ ఈస్ డూయింగ్, ట్రై టు ఎంకరేజ్. ఇది తెలంగాణ సాంప్రదాయాలు, కళాకారులు, జానపద గేయాలు, ఇవన్నీ కూడా తిండి, ఇక్కడ తిండి కూడా స్పెషల్ ఉంటుంది, సొన్న రొట్టెలు ఉంటాయి, కాకరకాయ కూర ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది అందరినీ కలుపుతందుకు. అలాయ్ బలాయ్ అంటే మనోడు మనతోటి ఉంటాడు, కానీ అన్ని పార్టీ వాళ్ళు మనతోటి కొన్ని కలిసి చేయాలి, ఇటువంటివి కలిసి చేయాలని ఆ స్ఫూర్తితోటి తను పెడితే ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ అయిపోయింది. నేను ఇది మొదటిసారి కాదు, 10 ఏళ్ళ సంది వస్తున్నాను. ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు వస్తారు, చాలా సంతోషం. అండ్ బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు. ఎలా అనిపిస్తుంది అన్న అలాయ్ బలాయ్? అంటే మొత్తం మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దసరా తర్వాత ఏం గుర్తొస్తుంది అని అంటే మనకి బండారు దత్తాత్రేయ గారు చేసి అలాయ్ బలాయ్. సో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. సో ఏమంటాం, మన భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం అని మనము బుక్లలో చూస్తాం కదా. సో ప్రాక్టికల్ గా మనకి అది ఎక్కడ కనిపిస్తుంది అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎవ్రీ ఇయర్ వస్తే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తే వచ్చిన నుంచి మనకు అందరు కూడా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఉంటే కానీ అన్ని సంప్రదాయాలు, అన్ని కల్చర్ అంటే ఇండియన్ కల్చర్ మొత్తం కూడా పుట్టిపడుతుంది ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వద్దాము అనుకుంటున్నా, బట్ ఇప్పుడు నేను జర ఈ సనాతన ధర్మం గురించి బాగా చెప్తున్నా కాబట్టి నాకు కాల్ వచ్చింది సార్ వాళ్ళ దగ్గర నుంచి. సో ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. రెగ్యులర్గా అయితే ఎవ్రీ ఇయర్ నేను టీవీలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, బట్ ఇక్కడికి రావడం కొంచెం ఇంకెక్కువ హ్యాపీనెస్ ఉంది. అలాయ్ బలాయ్ మనకి అనగానే అసలు దసరా రోజు అనగా దసరా నెక్స్ట్ డే అందరం కలిసి వెళ్తాం, అందరిని కలవడానికి వెళ్తాం. కానీ ఇక్కడ మొత్తం తెలుగు అలాయ్ బలాయ్ అనగానే కూడా మన చుట్టాలు కానీ ఎవరైనా ఇక్కడ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ మనకి? అలాయ్ బలాయ్ అంటే మనకి మన విలేజెస్ కూడా చూసుకుంటే మనము ఈ షమి పూజ ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి దగ్గరకు పోయి మనము జమ్మి ఆకు ఇచ్చి బంగారం అని అంటాం మనం దాన్ని, అది ఇచ్చి వాళ్ళని కలుస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ అలాయ్ బలాయ్. సో ఆ సంస్కృతి అనేది కొంచెం పోతుంది, బట్ ఇట్లాంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా అవుతుంటే అందరికీ కూడా తెలుస్తుంది, దాని మీద ఒక చర్చ అవుతుంది కాబట్టి కంటిన్యూ అవుతుంటది అండి. ఇక్కడ చూస్తుంటే మొత్తం తెలంగాణ మొత్తం మన ఇండియాలో ఉండే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా అట్టడిగిపోతున్న సంప్రదాయాలను కూడా ఇక్కడ తీసుకొని వస్తున్నారు దత్తాత్రేయ గారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే? అదే ఇట్లాంటిది రావాలి, ఇంకా చాలా మంది కూడా చెయ్యాలి. అలాయ్ బలాయ్ లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి దగ్గర కావాలి. కానీ ఎంతమంది చేసినా సరే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నది మాత్రం బండారు దత్తాత్రేయ గారు. సో దీన్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. కానీ దీన్ని చూసి వేరే స్టేట్స్ లో కూడా ఇండియా మొత్తం కూడా దసరా తెల్లారి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నమస్తే అక్క. నమస్తే అండి. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ చూస్తుంటే అసలు ఇక్కడ?
ఎవ్రీ ఇయర్ దత్తాత్రేయ గారు అండ్ విజయలక్ష్మి అక్క ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీ. అసలు అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క టైప్ లో ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని మర్చిపోయి వచ్చి ఇక్కడ అందరం ఒక కూటమి లాగా లైక్ ఏ పార్టీకి అతీతంగా అట్లా చేస్తుంటారు. చాలా బాగుంటదండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు వస్తున్నారు ఇక్కడికి? నేను 6 years నుండి వస్తూనే ఉన్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూసినైతే మొత్తం మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చూస్తున్నట్టు అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉంది అసలు ఇక్కడ? అసలు చేసేది దాని గురించి కదా. మన తెలంగాణ ఎన్ని వేరియంట్స్ ఆఫ్ తెలంగాణ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఇక్కడ మీకు కనబడతాయి, మీరు చూడొచ్చు. అండ్ అదే కాకుండా ఒక ఫుడ్ ఫెస్ట్ అని కూడా అనొచ్చు. ఇది ఏంటంటే మీరు ఒక్కసారి ఫుడ్ మెనూకి వెళ్తే మీకు ఆల్మోస్ట్ 100కి పైన ఉంటాయి తెలంగాణ వంటకాలన్నీ. సో అవన్నీ మీరు టేస్ట్ చేసి పోండి. సో మీకు కూడా అర్థమవుతుంది ఏంటి అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీగా, అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా కలుసుకున్న అది ఉంటది. 1 yearకి ఒకసారి ఇక్కడ గెట్ టుగెదర్ లాగా అనుకోండి. చాలా సంతోషము. ఈ రోజు అలయ్ బలయ్ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరు హిందూ బంధుమిత్రులు వచ్చిండ్రు. అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైనరు. దత్తాత్రేయ గత ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నారు. నేను కూడా బీజేపీలోకి వచ్చినప్పటి నుండి ఇది 6వ సంవత్సరం అటెండ్ కావడము. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారి తర్వాత బండారు విజయలక్ష్మి గారు ఇప్పుడు మొత్తం ఇది తీసుకొని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది నాకు అసలు? చాలా సంతోషము. ఎందుకంటే ముందు జనాలు మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే మోడీ గారు మహిళలకు పెద్దపీట వేసారు. 33% రిజర్వేషన్. అందులో ఇది ఒక లెజెండరీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషం. విజయక్క గారు మొత్తం చైర్మన్షిప్ వహిస్తూ అన్ని కార్యక్రమాలు అన్ని ఫెసిలిటీస్ కూడా అన్ని బాగా చేసినాము. ఇక్కడ చూసే మొత్తం మన తెలంగాణ ఆచార సంప్రదాయాలను చూస్తున్నట్టు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? డెఫినెట్ గా అంటే ఎవరిది వాళ్ళ ఇంట్లో ఉండి మనం నలుగురం కలుసుకోవడము కాకుండా ఇక్కడైతే వందలలో వేలలో అందరు కలుస్తారు కాబట్టి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ చాలా సంతోషంగా అనిపిస్తుంది.